హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్, శారీస్ చాలా తక్కువే, బట్ ఇవే నాకు చాలా స్పెషల్. అందుకే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి జస్ట్ 2 years కూడా కాలేదు. ఈ మంత్ డిసెంబర్ కంప్లీట్ అయితే నాకు 2 months నిండిపోతుంది. 2 years కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నా మ్యారేజ్ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. యాక్చువల్గా అంతా సెట్ చేసుకున్నాను. అన్నీ సెట్ చేసుకున్నాక ఏంటంటే మా బేబీ లేచింది. సో దానికి మళ్ళీ నేను ఫీడ్ చేసి ఆడించి పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను, బట్ పడుకోవట్లేదు. సో అందుకని ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసారా, ఇది అంతా నా శారీస్ కలెక్షన్ రెడీగా పెట్టేశాను మీ అందరి కోసం. సో అసలు ఈ శారీస్ నాకు ఎందుకు స్పెషల్ అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఫస్ట్ శారీ నుండి స్టార్ట్ చేస్తాను. ఇది నా వెడ్డింగ్ శారీ. సో పెళ్ళి అయినప్పటి నుండి నేను కట్టుకున్న శారీ సెలెక్షన్ అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇవే నాకున్న పట్టు శారీస్. సో ఈ శారీస్ నాకు వెరీ వెరీ స్పెషల్. సో మా హస్బెండ్ పెళ్ళయ్యాక ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి నాకు కొన్ని ఇచ్చిన శారీస్ అనమాట. అండ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఆ శారీస్ ఇన్ కేస్ నాకు తెలిస్తే ఆ కాస్ట్ అండ్ ఎక్కడ కొన్నాను కూడా చూపించబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీ. ఇది మా హస్బెండ్ వాళ్ళు కొన్నారనమాట నాకు. సో బేసిక్గా దీని ప్రైస్ డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదు, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఈ లైటింగ్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నేను వేసుకున్న ఫోటో కూడా కంపల్సరీ ఇక్కడ అటాచ్ చేస్తాను. కంపల్సరీ చూడండి. చాలా స్పెషల్ టు మీ. ఫస్ట్ టైం పెళ్లి మండపంలోకి వచ్చాక మా హస్బెండ్ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఫస్ట్ టైం తను చూసింది. సో పెళ్లి మండపంలో ఈ శారీలోనే మాకు జీలకర్ర బెల్లం అనేది పెట్టారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ కమింగ్ టు దిస్ బ్లౌజ్ వచ్చి, బ్లౌజ్ అయితే చాలా కొంచెం ఏంటంటే వర్క్ ఎక్కువయ్యి నేను పెట్టేసాను లోపలికి, ఇప్పుడే తీస్తున్నాను. సో ఇది వచ్చి బ్లౌజు. సో బ్లౌజ్ చూసారా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా కిస్ చేసుకున్నట్టు. సో ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది బ్లౌజ్ చేయించుకున్నాను. దీని కాస్ట్ అరౌండ్ నాకు 5000 పడింది, ఈ బ్లౌజ్ ఒక్కటి మాత్రమే. అండ్ దీనికి నేను మా మామయ్య వాళ్ళ ఊర్లో చేయించుకున్నాను. అక్కడే కొంచెం విలేజ్ అయితే తక్కువ కాస్ట్ పడుతుందని. అదే ఇక్కడ హైదరాబాద్ అది మినిమం వాళ్ళు నాకు తెలిసి 10,000 8,000 అడిగేవాళ్ళు. సో ఈ వర్క్ చూసారా, చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే. కానీ ఇప్పుడు 2 years అయిపోయింది కదా, నేను చాలా వేరే శారీస్ కూడా కొంచెం యూజ్ చేశాను దీన్ని. సో అందుకనే కొంచెం ఇలా అయిపోయింది, బట్ వర్తబుల్ అండ్ చాలా బాగుంది కూడా. పెళ్ళి రోజు అయితే చాలా హైలైట్ ఈ శారీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ శారీ. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ శారీ. సో ఈ శారీ ఏంటంటే, కట్టేటప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి వేరే శారీ మార్చుకొని రావాలి. సో ఆ శారీ ఏంటి ఇది అనమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే, చాలా ఫ్యామిలీస్లో మీకు తెలిసే ఉంటుంది, వైట్ శారీయే ప్రిఫర్ చేస్తారు. తలంబ్రాల శారీ అంటారు దీన్ని. సో ఈ శారీ నేను తీసుకున్నాను. సెలెక్షన్ అయితే నాదే, బట్ దీని ప్రైస్ డీటెయిల్స్ నాకు దగ్గర ఏమీ లేవు. బట్ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నావే, కానీ నా సెలెక్షనే. సో ఇది కూడా చిన్నగా పట్టొచ్చి ఇది అయితే చాలా బాగుంది. సేమ్ వైట్, ఇంకా మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఫోటో కూడా నేను అటాచ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఈ తలంబ్రాల శారీ ఏంటంటే, ఇది కూడా పెద్ద అంచు వచ్చింది మీరు చూస్తే. అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. తలంబ్రాల శారీ వెరీ 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 స్పెషల్ టు మీ, బికాజ్ మా హస్బెండ్ తాళి కట్టింది ఇదే శారీలో. సో నాకు మ్యారేజ్ అయినప్పుడు కానీ ఈ వెడ్డింగ్ శారీ నా జీవితాంతం నా బేబీస్కి కూడా చూపించబోతున్నాను. ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ట్రెండ్ కదా, మమ్మీ శారీ బేబీస్ వేసుకుంటున్నారు కదా, సో ఇన్ ఫ్యూచర్లో మేబీ ఇఫ్ అంత బాగుంటే మా బేబీ ఇది వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మాత్రం తను ఈ శారీలో చూడాలని ఉంది. సో దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీ. అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇది కూడా లైక్ మగ్గం వర్క్ హెవీనే చేయించుకున్నాను. సో ఇది నేను ఆన్లైన్లో చూసి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ
ఏంటంటే ఇలా పెద్ద హంసలా వచ్చేసి మనకి హ్యాండ్కి ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇది కూడా నాకు వెరీ వెరీ స్పెషల్. సో తలంబ్రాలు వేసేటప్పుడు తాళి కట్టేటప్పుడు ఇదే నా పెళ్లి శారీ. సో ఆ వైట్ శారీకి అంచుకి సో కాంబినేషన్గా అంటే అదే శారీకే వచ్చింది ఈ బ్లౌజ్. నాకు ఏది వచ్చినా కూడా నేను శారీ బ్లౌజే కుట్టించుకున్నాను, స్పెషల్గా అయితే ఏమీ డిజైన్ చేయించలేదు. సో ఇవే నేను చేయించుకున్నాను. సో ఇది బ్లౌజ్ రాబోతుంది. సో ఇదైతే మాత్రం ఇది కూడా వెరీ స్పెషల్ ఉంది. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. అండ్ ఇక్కడ చూసారా కొంచెం వన్ మోర్ శారీ, ఇది కూడా వెడ్డింగ్ రిలేటెడే. సో బట్ ఇది అంటే నేను సెలెక్ట్ చేయలేదు, బట్ ఇలాంటి శారీ ఒకటి ఉండాలని మాత్రం అర్జెంటుగా తీసుకున్నారు. ఇది ఓన్లీ వన్ టైం కట్టాను. ఈ శారీ కూడా స్పెషల్. సో నెక్స్ట్ శారీ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్. యాక్చువల్గా ఇది మా హస్బెండ్ బిఫోర్ మ్యారేజ్ అనమాట. జనరల్గా మనకి ఒక్కసారి మ్యారేజ్ అని కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళు ప్రధానం శారీ అంటారు కదండి. సో ఆ శారీ లాక ఇది కొని నాకు పంపించారనమాట. ఈ శారీలోనే వెడ్డింగ్ అయ్యేటప్పుడు మనకి అవుట్ సైడ్ పెడతారు కదండి బ్యానర్. సో బ్యానర్ కట్టేదాన్ని కూడా నేను ఇదే యూజ్ చేశాను. సో అప్పుడు మా హస్బెండ్ నేను ఈ శారీ అండ్ ఈ శారీలోనే తీసుకుని బ్యానర్కి ఇచ్చామన్నమాట. సో ఈ శారీ వచ్చి మల్టీ కలర్, ఒకటి క్రీమ్ ఆరెంజ్. సో ఈ శారీలో కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 2 టైమ్స్ వేసుకున్నాను. ఒకసారి మా హస్బెండ్, ఇంకోసారి మా హస్బెండ్ వేసుకున్నాను. ఈ శారీ కూడా నాకు చాలా స్పెషల్. అండ్ ఈ బ్లౌజ్ సమ్వేర్ మిస్ అయింది, నాకు కనిపించట్లేదు. శారీ ఏంటంటే ఈ శారీ. సో ఇది కూడా చాలా 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 స్పెషల్. ఫస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళ బంధువులు నన్ను చూసింది ఈ శారీలోనే. మా హస్బెండ్ సైడ్ నుండి 3 శారీస్ వచ్చాయి. ఒకటేమో తలంబ్రాల శారీ, అండ్ ఫస్ట్ శారీ ఏమో జీలకర్ర బెల్లం పెట్టాం కదా ఆ శారీ. సెకండ్ ఏంటంటే తలంబ్రాలు పెళ్ళి తాళి కట్టే శారీ, వైట్ శారీ. అండ్ దిస్ ఈజ్ మార్నింగ్ ప్రదానం చేస్తారనమాట. సో యాక్చువల్గా తను కొనిచ్చింది కాకుండా ఇది మా మామయ్య వాళ్ళు కొనిచ్చారనమాట. సో ఈ శారీ కూడా నాకు వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఈ కలర్ నాకు చాలా ఇష్టం, లైట్ దీనిగా. ఇది కూడా నాకు కాస్ట్ ఐడియా లేదు, ఎంత తీసుకున్నాననే ఐడియా లేదు. సో ఇది మాత్రం వెరీ స్పెషల్ టు మీ. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. ఈ ఫోటో కూడా మీకు చూపించబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ కమింగ్ టు దిస్ బ్లౌజ్ వచ్చి ఏంటంటే నాకు అంచు కలర్ వస్తుంది అనమాట. నేను రన్నింగ్ బ్లౌజెస్ ఏనండి, ఏది కూడా డిఫరెంట్ బ్లౌజ్ తీసుకోలేదు. ఓకే, వెడ్డింగ్లో కూడా ఏ శారీతో వస్తే అదే, కానీ డిఫరెంట్ ఏం డిజైన్ చేయలేదు. ఇది కూడా ఇలా కుట్టించాను. సో దీది మగ్గం వర్క్ వచ్చి 2000 కాస్ట్ అయింది. కానీ సింపుల్గానే కానీ బట్ చాలా బాగా కనిపిస్తుంది. సో సింపుల్గా అందంగా నీట్గా ఉంది వర్క్ అయితే. సో ఈ పూసల కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. సో ఇది కూడా చాలా స్పెషల్ టు మీ. అండ్ ఈ శారీలోనే నేను ఫస్ట్ టైం మా ఇంటిలో అడుగు పెట్టాను అనమాట. ఇది కూడా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ వెడ్డింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ నార్మల్గా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా హస్బెండ్ తీసుకున్నారు శారీస్. అవి కాకుండా నాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీస్లో ఇది కూడా ఒకటి. సో అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. సో అందులో ఈ శారీ కూడా నాకు చాలా స్పెషల్. ఇది చూడండి ఎంత మెత్తగా, ఎంత బాగుంది కదా. సో దీని కాస్ట్ నాకు తెలిసి 2000. బట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగుంది. చూసారా, ఇట్లా వేసుకుంటేనే మీకు లుక్ ఎలా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్. అండ్ కమింగ్ టు ఎందుకు ప్రతిసారి స్పెషల్ అంటే యాక్చువల్గా నేను నా శారీ స్పెషాలిటీ ఇక్కడ చూపించబోతున్నాను. అది ఎందుకు స్పెషల్ అనేది మీకు చూపించబోతున్నాను కాబట్టి. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే బోట్ నెక్ పెట్టుకుని ఇట్లా హోల్స్ పెట్టి, ఇట్లా హ్యాండ్కి వస్తుంది కదా, హోల్స్ పెట్టి ఇవి పెట్టించానమాట. సో ఇది ఇప్పుడు అంత బాగాలేదు కానీ అప్పుడు బాగుండేది. సో మోర్ దెన్ 1 year అయిపోయింది. ఇది కూడా ఒక 2 times అలా పెట్టాను. మా ఇంటి దగ్గర వినాయక చవితి టైంలో కుంకుమ పూజ పెట్టినప్పుడు కూడా ఈ సారీ వేసుకున్నాను. సో అప్పుడే మీకు షేర్ చేసేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ పెళ్ళయ్యాక ఫస్ట్ ఫెస్టివల్ వచ్చి మాకు ఏంటంటే వినాయక చవితి. సో వినాయక చవితి అప్పుడు తీసుకున్న శారీ ఇదైతే వెరీ లైక్
తక్కువేనండి కాస్ట్, జస్ట్ 1200 అనమాట. బట్ దీని మా ఫ్రెండ్కి నా దగ్గర ఉన్న శారీస్లో ఇదంటే చాలా ఇష్టం అంట. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది చూస్తే లైట్ కలర్లో వచ్చి టిష్యూ లాగా వచ్చి అండ్ ఇక్కడ వచ్చి ఇట్లా అంచు అనేది ఇంత పెద్దగా వచ్చి వస్తుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. సో ఈ పిక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ కమింగ్ టు దిస్ శారీ, సో వెరీ స్పెషల్, చాలా లైట్ పింక్లో చాలా బాగుంది కదా. సో ఎప్పుడెప్పుడు వేసుకోవాలండి. సో ఇది మాత్రం నేను వినాయక చవితి అప్పుడే కట్టానండి, వేసుకోలేదు మళ్ళీ. సో ఇది కొంచెం ముడతలుగా ఉంది. బట్ సో ఇది బ్లౌజ్ అండి. ఇది కూడా ప్లెయిన్, చాలా సింపుల్గా నీట్గానే కుట్టించుకున్నాను. ఓన్లీ పెళ్ళికి మాత్రమే మగ్గం వర్క్ హెవీగా చేయించాను. ఆ తర్వాత మాత్రం మగ్గం వర్క్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆల్రెడీ మనీ అయిపోయాయి అప్పటికి. సో చాలా ప్లెయిన్గా నీట్గానే, ఎందుకంటే అంత పెద్ద ఒకేషన్స్ ఏం రాలేదు. సో ఇలా సింపుల్గానే బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ ఫర్ మీ. దిస్ ఈజ్ అన్ని శారీస్లో, అంటే పెళ్ళి వెడ్డింగ్ టైంలో అన్ని శారీస్లో నాకు ఈ శారీ మాత్రం చాలా ఇష్టం. సో ఈ కలర్ కానీ ఈ శారీ అంటే చాలా ఇష్టం నాకు. అది మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే మాకు సత్యనారాయణ వ్రతం చేశారు ఇంట్లో. సో అప్పుడు వేసుకున్న శారీ. ఇది కూడా పిక్ ఉంది, మీకు చూపిస్తాను ఆ పిక్ కూడా. అండ్ ఎక్కువ అయితే తీయట్లేదు, బట్ శారీ అంతా ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్. అండ్ ఇది వచ్చేమో అంచు ఉంటుంది కదా అది. అండ్ ఇది కూడా బార్డర్ వచ్చేమో ఇలా ఎంత బాగుంటుంది కూడా బార్డర్. కానీ వేసుకుంటే మాత్రం చాలా లుక్. కొంచెం నేను వైట్ ఉంటాను కదా, సో వైట్ ఉంటాను కాబట్టి ఇది కూడా చాలా బాగా ఉంటుంది శారీ వేసుకునేటప్పుడు అయితే. సో యా, అండ్ నేను ఇది వచ్చి శారీ 2 times కట్టాను. ఒకటి మా సత్యనారాయణ వ్రతంకి, అలానే మా హస్బెండ్ వల్ల కజిన్ బ్రదర్ అతని వెడ్డింగ్కి కూడా వ్రతమైనప్పుడు ఈ శారీ వేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. అండ్ సో దీని బ్లౌజ్ వచ్చి చాలా, అంటే వెడ్డింగ్ శారీ కన్నా కూడా ఇది కొంచెం బాగుంటుంది. సో చూసి ఇది కూడా బాగా హెవీ వర్క్తో చేయించుకున్నాను. సీ హియర్, చూసారు కదా. సో ఇలా అమ్మవారి ఇది కూడా కలిపి కుట్టారనమాట. ఇదంతా సెలెక్షన్ నాదే, ఈ డిజైన్ కానీ ఇలా కానీ. సో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత బాగుందో, ఇప్పటికీ అలానే ఉంది. సో యా, సరౌండింగ్స్ చూస్తే మీరు ఇలా ఉంటుందన్నమాట. సో షేప్ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే దసరా శారీ. ఈ దసరా శారీ కూడా నాకు చాలా నచ్చింది. బేసిక్గా నాకు బేసిక్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వర్క్ చాలా ఇష్టం, పట్టు బాగా ఉండాలి. ఒక టైంలో సింపుల్గా నీట్గా ఉంటేనే ఎందుకో ఇష్టం తెలియదు. సో ఈ శారీ కూడా వెరీ స్పెషల్. అండ్ ఇది కూడా మీరు దసరాలో రోజైతే మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇది వచ్చి నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను. ఈ కాస్ట్ కూడా లైక్ 1000 to 1500లోనే అయిపోయింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 1 year అయిపోయింది కదా. సో ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా ఉన్న శారీ. సో దీని బ్లౌజ్ కూడా సమ్వేర్ మిస్ అయింది, బట్ ఆ ఫోటో మాత్రం అటాచ్ చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇప్పుడు వెళ్దామన్నా నాకు ఎక్కువ టైం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి దీపావళి శారీ కదా. సో దీపావళి శారీ ఏంటంటే ఇది. సో ఇది కూడా చాలా ఇష్టం నాకు. హైలైట్ అయ్యాయి అన్నమాట. సో సిల్వర్ బార్డర్ వచ్చి, సో నేను అలానే తీసుకున్నాను ఆ టైంలో, దీపావళి టైంలో. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు సరిగ్గా ఫోల్డ్ చేయడం రాదండి, లేకుంటే అంతా చూపించడాన్ని. సో చాలా బాగుంటుంది. మా చిట్టు తల్లి కై అంటుంది. అది ఏడుపు అయితే కాదు, తను ఏంటంటే ఆడుకుంటుంది, వాళ్ళ డాడీతో ఉందన్నమాట. సో ఇది శారీ. అండ్ కమింగ్ టు బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ వచ్చి ఏంటంటే ఇది కూడా మగ్గం వర్క్ చేయించాను, ఎందుకంటే అది దాని కాస్ట్ వచ్చి 3000 సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చి ఏంటంటే ఇలా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే
శారీ కొంచెం ఎక్కువ అయినప్పుడు బ్లౌజ్ అంత తక్కువ పెట్టించాలని అనిపించలేదు. అందుకని కొంచెం లైట్గా మగ్గం వర్క్ అనేది చేయించాను. కానీ మగ్గం వర్క్ కాస్ట్ మాత్రం ఎక్కువ పడింది. ఇఫ్ యూ సీ హియర్, సో యూ షేప్లో యూ కట్ అంటారు, ఇది కట్ షేప్. సో కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్లో నాకు సింపుల్గా నీట్గా చేయించుకున్నాను. అండ్ ముందుకేమో ఇలా వచ్చింది. నావన్నీ కూడా మ్యాక్స్ సింపుల్గానే తగ్గించుకుంటాను మగ్గం వరకు. సో అది వచ్చి దీపావళి. అండ్ నెక్స్ట్ శారీ ఏంటంటే, యాక్చువల్గా ఇది స్టార్టింగ్లోనే చెప్పాల్సింది మర్చిపోయాను. సో ఈ శారీ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతగారు కొనిచ్చారనమాట. సో ఇది కలర్ బ్లూ రెడ్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో ఇది ఆ శారీ అనమాట. సో నాకు ఇది చూస్తుంటేనే బాగా నచ్చేస్తుంది. అండ్ ఇంకా మీరు ఇలా చూస్తే ఇంకా బాగుంటుంది. వేసుకున్నప్పుడైతే ఫస్ట్ మా మ్యారేజ్ అయిన 1 monthకి వాళ్ళ కజిన్ బ్రదర్ది ఒక మ్యారేజ్ అయితే అక్కడికి వెళ్ళాను అనమాట. అప్పుడు వేసుకున్నాను. కొత్త పెళ్లి కూతురు అనమాట నేను. అప్పుడు ఇది వేసుకున్నాకైతే ఇంకా మాదే పెళ్ళి అనుకున్నారు అందరూ. సో అంత బాగా రెడీ అయ్యాము. అంత బాగుంది శారీ కూడా. నాకు చాలా 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 ఇష్టం. సో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ శారీ దీని బ్లౌజే. ఇది సింపుల్గా అండి. అది పట్టు శారీ అయినా కూడా నేను సింపుల్గా చేయించుకున్నాను అనమాట. ఇట్లా చిన్న బాల్స్ వచ్చేసి సింపుల్ డిజైన్లో అండ్ పుట్ట చేతులు పెట్టించుకున్నాను. బట్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా బాగా లుక్ వస్తుంది. అంతా కూడా అటాచ్ చేస్తాను చూడండి. అండ్ ఈ శారీ వచ్చి నేను 2 times కట్టాను. ఒకసారి ఏంటంటే పెళ్ళిలో, అండ్ నెక్స్ట్ శారీ శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఈ శారీ వేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ శారీస్ ఏంటంటే నెక్స్ట్ ఇది ఒక శారీ అండి. నేను మా మామయ్య కొనిచ్చారు నాకు, ఎందుకో తెలీదు, బట్ ఈ శారీ అయితే కొనిచ్చారు. సో ఇది కూడా నాకు మామయ్య కొనిచ్చిన ఫస్ట్ శారీ కాబట్టి వెడ్డింగ్ అయ్యాక. సో ఇది కూడా వెరీ స్పెషల్ టు మీ. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. నేను వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను ఇది కూడా మీకు ఫోటో పెడతాను. ఇది మేము త్రిపురాంతకు వెళ్ళినప్పుడు కట్టుకున్నాను అనమాట. త్రిపురాంతకు వెళ్ళినప్పుడు. సో దీని బ్లౌజ్ వచ్చి అది కాస్ట్ నాకు తెలియదు. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా సింపుల్గానే ఉంటుంది. వెనకాల ఇలా డిజైన్ వచ్చి ఈ షేప్ వచ్చి, అండ్ ముందేమో ఇలా హాఫ్ హ్యాండ్స్లో బుట్టలు. ఇది కూడా ఎందుకంటే మగ్గం వర్క్ అయితే ఎక్కువ చేయించుకోలేదు. ఇది కూడా సింపుల్గా నీట్గా అందంగా ఉంది. ఆ ఫోటో కూడా మీకు పెడతాను చూడండి. నెక్స్ట్ మా మామయ్య కొనిచ్చిన శారీ ఎట్లనో చూపించాను కదా. ఇది కూడా అనదర్ శారీ. మా మామయ్య అప్పుడు పెళ్ళి అయ్యాక అది కొనిచ్చారు. సెకండ్ టైము నేను 11 రోజుల స్నానం అనమాట. పురిటి స్నానం చేసేటప్పుడు కూడా మా మామయ్య నాకు పెట్టాలన్నమాట. సో ఆ విధంగా ఈ శారీ అనేది నాకు కొన్నారనమాట. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. ఈ శారీ కూడా ఆ రోజు కట్టుకున్నప్పుడు అయితే ప్రతి ఒక్కరు మా మామయ్యకి చాలా బాగుంది, మంచి తెచ్చాం మీ కోడలికి అని చెప్పారు. సో ఇది చూడండి, అంచు వచ్చి ఎంత పొడవుగా ఉంది కదా, పెద్ద అంచు. నాకు పెద్ద అంచు శారీస్ బాగా ఇష్టము. బట్ అన్ని పెద్ద అంచే కూడా ఇష్టం ఉండదు. బట్ ఆ శారీకి తగ్గట్టుగా దీనికి పెద్ద అంచు ఉంటే బాగుంది కాబట్టి పెద్ద అంచుని తీసుకున్నాను. అండ్ ఈ శారీ అంతా వచ్చి ఇలా ఇవి ఉంటాయి. సో ఈ శారీ మీద నేను ఫోటో దిగాను. బట్ ఎగ్జాక్ట్గా శారీలో అంటే స్పెషల్గా అయితే దిగలేదు, ఏదో మామూలుగా దిగేసామన్నమాట. బేబీకి 11 days బాత్కి. సో ఐ విల్ ట్రై టు అటాచ్ దిస్ ఫోటో యాజ్ వెల్. ఓకే, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ కమింగ్ టు ఇంకా దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. చేయించాను, ఐ డిడ్ లాస్ట్ టైం చేయించాను. సో ఇది వచ్చి బ్లౌజు. సో ఆ రోజు ఇన్స్టెంట్గా అయితే వేరే బ్లౌజ్ వేసేసుకున్నాను. ఆ తర్వాత మాత్రం బ్లౌజ్ అనేది చేయించాను. ఇఫ్ యూ సీ ద డ్రాప్ అనేది పెట్టాను. అండ్ ఎలానో దీనికి పెద్దగా వచ్చింది కదా, ఏదైతే రన్నింగ్ బ్లౌజ్ అంచుకొచ్చిందో అదే పెట్టేసాను. నథింగ్ అంటే ప్లెయిన్గా కుట్టించేసాను. బట్ వేసుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది. కొన్ని శారీస్కి వర్క్ కావాలి, కొన్ని శారీస్కి వర్క్ అవసరం లేదు. ఇఫ్ యూ సీ హియర్ ఇది ఆల్రెడీ ఫుల్ డిజైన్ కదా.
సో ఇది ఆల్రెడీ ఫుల్ డిజైన్ కాబట్టి నాకు శారీకి వర్క్ ఏం చేయించాలనుకోలేదు, నాట్ ఈవెన్ కంప్యూటర్ వర్క్ కూడా డిజైన్ కూడా చేయించాలనుకోలేదు. సో సింపుల్గానే నాకు నచ్చింది. గెస్ చేయండి, ఈ శారీ చాలా మందికి ఇది గుర్తుంటుంది. ఎందుకంటే బేసిక్గా మేము మ్యారేజ్ అయ్యాక మా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ కొనిచ్చిన శారీ. సో మా హస్బెండ్ ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము మార్నింగ్, అండ్ ఈవినింగ్ ఏమో కేక్ పార్టీ చేసుకున్నాము. సో సత్యనారాయణ వ్రతంకి వచ్చిన వాళ్ళప్పుడు అందరికీ భోజనాలు పెట్టామన్నమాట. సో అందుకనే మా సరౌండింగ్ పీపుల్ కానీ లేదా మా రిలేటివ్స్ కానీ ఈ శారీ అనేది పక్కా ఐడియా ఉంటుంది. అండ్ దట్టు ఈ శారీ 2 times కట్టాను. ఫస్ట్ టైం ఏంటంటే మా యానివర్సరీ రోజు, సెకండ్ టైం ఏంటంటే మా అన్నయ్య వెడ్డింగ్లో కూడా కట్టాను. సో అందుకే మా రిలేటివ్స్కి కూడా ఐడియా ఉంటుంది. సో ఈ శారీ ఆల్సో వెరీ స్పెషల్. ఎందుకు? ఆబ్వియస్లీ కదంటే యానివర్సరీ శారీ ఎప్పుడూ మర్చిపోము. అందుకే బేసిక్గా శారీస్ నాకు ఏదైనా ఇంపార్టెంట్ డే అంటేనే కొంటాను, బట్ ఏదో వెళ్ళాలి కొనాలి అని అయితే కొనను. సో దిస్ ఈజ్ ఆల్సో స్పెషల్. అండ్ ఈ శారీ ఎక్కడ చూసుకుంటారు ఈ కాంబినేషన్లో, ఈ స్టైల్లో. ఇది నేను చెన్నై సిల్క్స్లో తీసుకుంటాను, చెన్నై షాపింగ్ మాల్. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి పట్టు ఉంటుంది అండ్ పింక్ ఉంటుంది. అలాగే ఇప్పుడు కలంకారీ అనేది ఒక ట్రెండ్ కదా, ఆ ట్రెండ్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది. ఇవన్నీ మిక్స్ అయిన శారీ. అండ్ ఆల్సో మ్యారేజ్ అయ్యాక హైయెస్ట్ అమౌంట్ పెట్టి తీసుకున్న శారీ అయితే ఇదే ఎక్కువ కాస్ట్, లైక్ 6,000 5,000 అలా అయింది. ఈ శారీ మాత్రమే హైయెస్ట్, మిగతావన్నీ కూడా బిలో 6,000. ఇది మాత్రం వెరీ స్పెషల్ అండ్ చాలా బాగుంది కాబట్టి ఎక్కువ మనీ కూడా పెట్టాము. మా హస్బెండ్ మాత్రం తీసుకొని బాగా చెప్పారు. అండ్ ఫైనల్గా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది. మా అన్నయ్య వెడ్డింగ్లో కూడా ఈ శారీ నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి శారీ చాలా బాగుంది అని చెప్పారు. సో శారీస్ మాత్రం బాగా సెలెక్ట్ చేస్తాను, బట్ చాలా క్విక్గానే చేస్తాను. సో యాక్చువల్గా దానికి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, బట్ కుట్టించలేదు. యానివర్సరీ రోజు ఏంటంటే మగ్గం వర్క్ ఆల్రెడీ మ్యారేజ్లో తీసుకున్నది సేమ్ బ్లౌజ్ వేసేసాను. ఆ ఫోటో కూడా పెడతాను, సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇంకా కుట్టించలేదు, కట్ చేసి పక్కన పెట్టేశాను. సేమ్ ఎక్కువ అయిపోతున్నాయి అనేసి యాక్చువల్గా చేయించాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి చేయించాలి, బికాస్ ఆ శారీకి తగ్గట్టుగానే బ్లౌజ్ ఉండాలి కాబట్టి. బట్ ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు చేయించుకుంటాను, ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి యానివర్సరీ అయిపోయింది. యానివర్సరీ అయిపోయాక నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా ఫస్ట్ ఫెస్టివల్ వచ్చి ఉగాది. సో ఉగాదికి నేను వేసుకున్న శారీ ఏంటో చూద్దాం. సో ఉగాదికి నేను తీసుకున్న శారీ ఇది. యాక్చువల్గా ఈ శారీ నాకు అదే మా ఫస్ట్ యానివర్సరీ అయిందని చెప్పాను కదా, ఫస్ట్ యానివర్సరీ అయిన రోజు వన్ ఆఫ్ ది రిలేటివ్ మాకు పెట్టిన శారీ అనమాట. ఈ శారీ కూడా స్పెషల్, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాక కన్సీవ్ అయ్యాక ఫస్ట్ టైం వేసుకున్న శారీ ఇది. సో అందుకే ఇది కూడా నాకు స్పెషల్. ఈ శారీ కాస్ట్ డీటెయిల్స్ కూడా నాకు తెలియవు, బట్ వెరీ సింపుల్ అండ్ నీట్గా ఉంది. నేను ఆ ఫోటో కూడా పెడతాను, ప్లీజ్ వాచ్ ఇట్. సో బ్లౌజ్ కూడా బాగుంటుంది. సో బ్లౌజ్ అయితే నేను ఇట్లా బుట్ట హ్యాండ్స్, ఎక్కువ నాకు బుట్ట హ్యాండ్స్ అనేవి ఇష్టం. సో బుట్ట హ్యాండ్స్ లాగే కుట్టించుకున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్, సో డిజైన్ ఎలా వస్తుంది. సో బుట్ట హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఇంకోసారి చూపించాలి. ఇది కూడా మా మామయ్య ఇచ్చిన శారీ అండి. ఇది మా అత్తయ్యదంట, తన గుర్తుగా నాకు ఇచ్చిన శారీ ఏంటంటే ఇది. సో ఈ శారీ కూడా స్పెషలే కదా, ఆబ్వియస్గా మన అత్తర్లో వేసుకున్న శారీ మనం వేసుకుంటామంటే సో స్పెషల్. సో ఇది కూడా చాలా చాలా స్పెషల్ అండ్ వెరీ హెవీ. ఇది కాస్ట్ డీటెయిల్స్ నాకు ఏం తెలియవు, బట్ ఈ శారీ కూడా ఒకసారి వేసుకున్నాను, అది కూడా మ్యారేజ్ అయ్యాక. ఫస్ట్ టైం మేము ఏంటంటే ఆషాఢం అయిపోయాక ఫస్ట్ అడుగు పెట్టడానికి వెళ్తాం కదా, అప్పుడు వేసుకున్న శారీ ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. ఇదిగోండి, దీన్ని సింపుల్గానే బ్లౌజ్ కుట్టించుకున్నాను, హెవీ ఏం లేకుండా.
వెడ్డింగ్ అయ్యాక శివరాత్రి ఫెస్టివల్ కూడా వచ్చింది. సో శివరాత్రికి అప్పుడు నేను ఇంకా జస్ట్ 3 months. యాక్చువల్గా ఇది కూడా వెరీ స్పెషల్. ఇదే ఫస్ట్ శారీ నేను మర్చిపోయాను. సో ఈ శారీ కూడా చాలా స్పెషల్. బట్ ఈ శారీ ఏంటంటే ఇది కూడా నాకు సత్యనారాయణ వ్రతానికి ఒకటి పెట్టింది. బట్ ఈ శారీ ఆల్సో ఐ లైక్ ఇట్. సింపుల్గా ఉన్న నార్మల్ డే అయినా కూడా కట్టుకుంటే మాత్రం దీనికి వచ్చిన లుక్ మాత్రం చాలా డిఫరెంట్. సో అది కూడా నేను మీకు ఫోటో పెడతాను. ఇంకా వినాయక చవితి అయినప్పుడు కుంకుమ పూజ చేస్తున్నప్పుడు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలని అనుకున్నాము జనరల్గా మా అపార్ట్మెంట్లో అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అప్పటికి నాకు పెళ్ళయ్యి వెరీ రీసెంట్. బట్ నాకేమీ లేవు, అంటే శారీస్ ఉన్నాయి బట్ ఎల్లో కలర్లో లేదు. అప్పుడు తీసుకోలేదు. నార్మల్గా కుంకుమ పూజ రోజు మామూలుగా వేసుకున్నాను కదా, రెడ్ ఎల్లో కాంబినేషన్ అదే వేసుకున్నాను. బట్ ఈ శారీ అనేది తర్వాత మా హస్బెండ్ కంపల్సరీ నీకు ఒక ఎల్లో పట్టు శారీ ఉండాలని వెళ్ళి కొని తెచ్చింది. ప్రామిస్ కానీ తను మాత్రం వెళ్ళి తీసుకొచ్చారు. ఇది వెరీ వెరీ నైస్ కదా. అండ్ ఈ శారీ నేను ఏంటంటే మా కజిన్ వెడ్డింగ్లోనే కట్టుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా డెడికేటెడ్గా ఉంటుంది. ఇఫ్ యూ సీ హియర్, మీకు లైటింగ్స్లో మీకు ఎలా కనిపిస్తుందో కానీ శారీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. దీని కాస్ట్ సమ్ 2535 ఉండొచ్చు అంతే. చెప్పాను కదా అన్నీ కూడా లెస్ రేంజ్లోనే తీసుకున్నాను. బట్ శారీ అయితే టోటల్ పట్టు వస్తుంది. అండ్ మీరు లోపల చూస్తే ఈ కుందలు ఉన్నాయి కదా, సో ఇలా వస్తుంది శారీ అంతా. ఆ ఫోటో కూడా మీకు అటాచ్ చేస్తాను, చూడండి. దీనికి రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాను. రన్నింగ్ బ్లౌజ్ కూడా నేను ఏంటంటే సింపుల్గానే కుట్టించుకున్నాను. ఈ విధంగా డిజైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ ఎండ్ ఇలా. సో రన్నింగ్ బ్లౌజ్ డిజైనే అవసరం లేదండి, మనం ఏం వర్క్ చేయించక్కర్లేదు. సో బేసిక్గా నేను తీసుకునే శారీస్లో ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటాను. ఎందుకంటే బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ వస్తే మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా నీట్గా కుట్టించుకుంటే చాలు. మ్యాక్సిమం నేను అదే ట్రై చేస్తాను. బికాజ్ ఎందుకంటే మనకి శారీ ఎంత కాస్ట్, బ్లౌజ్ అంతే కాస్ట్. అంత కాస్ట్ నేను పెట్టాలనుకోవట్లేదు, అందుకని ఈ సింపుల్గానే కుట్టించుకుంటాను. సో ఇది ఒక టైప్ ఆఫ్ శారీ అండి. ఇది కూడా మా మామయ్య సెలెక్షన్ అనుకుంటాను. మా మామయ్య తీసుకున్నారు అనుకుంటాను. ఇది కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషను. సో ఇలా బొమ్మలు వస్తాయి. ఇది కూడా నాకు నచ్చింది. ఇది నేను ప్రెగ్నెంట్ అయ్యాక తిరుపతి వెళ్ళామన్నమాట. సో కన్సీవ్ అయ్యాక ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో స్పెషల్ ఫర్ మీ. అండ్ ఈ పిక్ కూడా అటాచ్ చేస్తాను. సో ప్లీజ్ వచ్చింది. సో మా అన్నయ్య పెళ్ళి అయిందండి. సో మా అన్నయ్య పెళ్ళికి నేను తీసుకునే శారీ ఇది. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళి షాపింగ్ చేశామని చెప్పాను కదా, సో అప్పుడు తీసుకునే శారీ. అప్పుడు వీడియో తీయలేదు, సో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఎల్లో కాదు, అలానే వేరే కలర్ కాదు, పసుపు కాదు, గోల్డ్ అనమాట. గోల్డ్ కలర్లో వస్తుంది. అండ్ ఇది చూసారా, ఇది కుంకుమ. ఈ కలరే డిఫరెంట్ మీరు చూస్తే. సో అందుకని ఈ కలర్ తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. నేను మా అన్నయ్య వెడ్డింగ్లో వేసుకున్న శారీ పిక్ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇది ఈ కలర్. అండ్ బ్లౌజ్ వచ్చి కూడా బ్లూ కలర్ వచ్చింది నాకు. సో బ్లూ కలర్లో వచ్చింది చూపిస్తాను మీకు. సో అన్నయ్య వెడ్డింగ్ కదండి కంపల్సరీ. సో అందుకే నేను ఏంటంటే వెడ్డింగ్ కాబట్టి, సమ్ అకేషన్ కాబట్టి నేను మగ్గం వర్క్ మళ్ళీ చేయించుకున్నాను. సో మగ్గం బ్లౌజ్ అయితే ఇది. సో బ్లూ కలర్లో ఉంది. బుట్ట హ్యాండ్స్ చాలా ఇష్టం. సో బుట్ట హ్యాండ్స్కి ఇట్లా నీట్గా చేయించుకున్నాను. ఈ ఫోటో ఇట్లా బాగుంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా అన్నయ్యకి పెళ్ళిలో తీసుకున్నాను, పెళ్ళి కోసం. సో అన్నయ్యని పెళ్ళి కొట్టి చేసేటప్పుడు నేను తీసుకున్న శారీ ఇది వచ్చి ఏంటంటే రోజ్ కలర్. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 2000కి వచ్చేసింది నాకు. ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా అందంగా ఉంటుంది. సో ఈ ఫోటో కూడా నేను పెట్టేస్తాను చూడండి. యాక్చువల్గా బేసిక్గా నాకు ఫోల్డింగ్ రాదు, అందుకే మీకు చూపించట్లేదు. చూడండి బాగుంది కదా. సో ఉన్న శారీస్లో మాత్రం నేను మంచిగా నీట్గా సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చి నేను కంప్యూటర్ వర్క్ చేయించాను. అది రోజ్ కలర్ కాబట్టి, సో రోజ్ కలర్లో ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను. ఫుల్ హ్యాండ్స్. సో ఇలా ఉంటుంది అన్నమాట బ్లౌజు.
అండ్ నెక్స్ట్ శ్రీమంతంకి అండి. శ్రీమంతంకి మీరు నా శ్రీమంతం వీడియో చూసుంటే ఫస్ట్ ఇది శారీ. సో శ్రీమంతం రోజు వేసుకున్న శారీ ఇది. సో ఇది కూడా సారీ, దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ ఇయర్లో, మ్యారేజ్ సెకండ్ ఇయర్లో హైయెస్ట్ కాస్ట్ ఇది. సో మా హస్బెండ్ తీసుకున్నారు ఇది, సారీ మా మదర్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇది వచ్చి ఈ శారీ 7,000 అయింది. ఇది కాంబినేషన్లో నాకు అస్సలు లేదు ఈ కలర్. అప్పుడు నా శ్రీమంతం టైమింగ్లో 2 months 3 months బ్యాక్ ఇది చాలా ఏంటంటే రన్నింగ్. సో అందుకని ఈ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ బార్డర్ వచ్చి ఏంటంటే ఇలా డిజైన్ వస్తుంది, లైక్ గడులు గడులుగా ఇట్లా పల్లకి లాగా వచ్చిందనమాట. సో నాకు చాలా ఇష్టం ఈ ఫొటోస్. ఈ శారీ వేసుకున్న రోజు కూడా చాలామంది చాలా బాగుందని చెప్పారు. శ్రీమంతం రోజు ఆ ఫోటో కూడా నేను పెడతాను, ప్లీజ్ చూడాలి. అండ్ దీని బ్లౌజ్ యాక్చువల్గా నేను కుట్టించలేదు ఆ టైంకి, నాకు యాక్చువల్గా టైం సెట్ అవ్వలేదు. కట్ చేశాను బట్ వేసుకోలేదు. ఆల్రెడీ మగ్గం వర్క్ మ్యారేజ్ ఉంది కదా, అదే పెట్టేసి చేసుకున్నాను అనమాట. అండ్ శ్రీమంతం రోజు వన్ మోర్, మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి. సో ఈవినింగ్ ఆఫ్టర్ లంచ్ అనమాట. ఆఫ్టర్ లంచ్ ఈ శారీ వేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు పెట్టి నాకు ఆ శారీ పెట్టి కూర్చోబెట్టి నాకు శ్రీమంతం చేస్తారు. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వచ్చి కూడా శారీ పెడతారు. సో ఇది మా హస్బెండ్ తీసుకున్న శారీ. సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ కలర్లో ఉంది కదా, కాదు. సో ఇది డిఫరెంట్ కొంచెం. సో ఇది కూడా బ్లూ. నాకే అనిపిస్తుంది ఎక్కువ బ్లూ ఉన్నాయేమో నా దగ్గర అని, బట్ ఏమో తెలియదు. బట్ ఇది కూడా డిఫరెంట్ యూనిక్ డిజైన్ అండ్ కలర్. సో నాకు కూడా బాగా నచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చి 4,500 ఎంత అయింది. ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. మ్యాక్సిమం నేను తీసుకునే శారీస్ అన్నీ సౌత్ ఇండియాలో తీసుకున్నాను. అండ్ యా, సో ఇలా వస్తుంది శారీ అంతా. ఈ పిక్ కూడా నేను పెడతాను, చూడండి. ఇలా అమ్మ ఇది వస్తుంది కదా, అలా డిజైన్ వస్తుంది అమ్మది. సో నాకు చాలా నచ్చింది. ఈ శారీ వచ్చేమో రీసెంట్గా దీపావళి రోజు వేసుకున్నది. ఇది నాకు శ్రీమంతం అప్పుడు పెట్టింది. ఈ శారీ కూడా చాలా ఇష్టం. ఇది కూడా బ్లూ అండ్ మెరూన్ కలర్ అయిపోయింది. అండ్ బ్లౌజ్ లేదు. అండ్ ఫైనల్గా ఇది మా వదిన ఇచ్చిన శారీ. ఇది ఒక్కటేనండి, ఇంకా వేసుకోలేండి. సో ఇది వేసుకోవాలి ఈ శారీ. ఈ బ్లౌజ్ ఇలా ఉంది. సో ఈ శారీ వచ్చి ఏంటంటే నేను మా మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మా మమ్మీకైనా నాకైనా బాగుంటుంది, బట్ ఈ కలర్ నా దగ్గర లేదు. సో ఇది కూడా చాలా స్పెషల్, అమ్మకి కొనిచ్చింది కాబట్టి. సో ఐ లైక్ ఇట్ ఈ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చి, సో ఈ శారీ చూపించలే కదండి, ఇది యాక్చువల్గా. సో ఈ శారీ కూడా మ్యారేజ్ అప్పుడుది. సో ఈ శారీ అయితే, అండ్ దిస్ ఈజ్ లాస్ట్ శారీ. మొన్ననే వేసుకున్నాండి నాగుల చేతికి, అందుకే కొంచెం ముడతలు ఐరన్ చేయించలేదు. ఈ శారీ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. బేబీ నేను మా హస్బెండ్ అనుకోకుండా ఒకటే కలర్ కాంబినేషన్ వేసుకున్నాము. కనకాంబరం కలర్ ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది కదా. సో ఈ కలర్లో కూడా దాని బ్లౌజ్. ఇది కూడా సింపుల్గా ఇలా పూసలు పెట్టి చేయించుకున్నాను అనమాట, సింపుల్ డిజైన్. సో యా, ఫైనల్లీ ఇవి అండి నా శారీస్ కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఓపిక లేదు, పాప ఏడుస్తుంది. అండ్ ఫాస్ట్గా అయిపోగొట్టేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై శారీస్ కలెక్షన్, పట్టు శారీస్ కలెక్షన్. వెరీ 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 స్పెషల్ టు మీ. అండ్ ఎందుకు ఏంటి అనేది కూడా చెప్పాను, ఏ టైంలో తీసుకున్నానని కూడా చెప్పాను. పెళ్ళైనాక ఫస్ట్ ఇదే ఏ అమ్మాయికన్నా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ టైంలో ప్రతి ఫెస్టివల్కి మా హస్బెండ్ నాకు కొనిచ్చిన శారీ కాబట్టి అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అందుకే ఎప్పటికీ నాకు అవి స్పెషల్. అది కాకుండా మా మామయ్య కొనిచ్చిన శారీస్, అలాగే మా అన్నయ్య పెళ్ళికి కొన్న శారీస్ కూడా మీకు చూపించాను కదా. మోస్ట్ ఆఫ్ ది శారీస్ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను, విఘ్నేశ్వర సిల్క్స్ తీసుకున్నాను. మిగతా శారీస్ పెట్టుబడులు వచ్చిన శారీస్ అంతే. అండ్ ఇవి కాకుండా ఇంకా వేరే శారీస్ ఉన్నాయి, లైక్ ఏంటంటే పార్టీ వేర్ శారీస్ అవి, కానీ అవి కూడా ఎక్కువ లేవు, వెరీ ఫ్యూ. బికాస్ ఎక్కువ మనం వెడ్డింగ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ పట్టే లైక్ చేస్తాం కదా. సో అవి ఎక్కువ ఏం లేవు. సో ఇన్ కేస్ ఎప్పుడైనా ఎక్కువ అయితే నేను ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా తీస్తాను. సో దిస్ ఈజ్ వాట్ మై శారీస్ కలెక్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and please support me and thank you. Bye bye.